హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వేస్ట్ క్లాత్ని ఉపయోగించి రోజ్ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు: వేస్ట్ క్లాత్, కత్తెర, దారము, చేతి పని సూది, ఫెవికాల్, నా దగ్గర క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది కొంచెం మంచి కలర్స్ లేవండి, ఉన్న కలర్స్తో చేశాను. బైండింగ్ వైర్, గ్రీన్ కలర్ పేపర్, కట్టర్. మీరు మీ దగ్గర మీకు నచ్చిన కలర్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చండి. తర్వాత మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని మెజర్మెంట్ ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తానండి. పొడవు వచ్చేసేసి 30 అంగుళాలు, వెడల్పు వచ్చేసేసి 2 అంగుళాలండి. ఈ విధంగా అయితే మనం మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. నా దగ్గర 30 అంగుళాలు ఉన్న క్లాత్ లేదండి, అందుకని నేను 2 పీసులు కట్ చేసేసుకుంటున్నాను. 15 అంగుళాలు 15 అంగుళాలు ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఆ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలండి. మనం సూదికి దారం అయితే ఎక్కిచ్చేసేసుకొని మనకు కావాల్సినంత పొడవు తీసుకొని లాస్ట్లో ముడి వేసుకోవాలండి. ముడి వేసుకున్న తర్వాత ఆ 2 క్లాత్స్ ఏవైతే మనం తీసుకున్నామో వాటిని మనం 2 కలిపేసి కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం రెండింటిని పీసెస్ని కూడా జాయిన్ చేసేసుకోవాలండి. నేను లూజ్ కుట్టేసేసి జాయిన్ చేసేస్తున్నాను. తర్వాత చివర్లు అటు చివర ఇటు చివర కొంచెం 2-3 మెలకలు వేసుకొని స్ట్రాంగ్గా ముడేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే నేను జాయిన్ చేసేసేసి ముడి వేసానండి. నెక్స్ట్ వచ్చేసి మనం జాయింట్ చేసిన దగ్గర ఉన్న ఎక్స్ట్రా పీస్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి. అయిపోయింది. ఈ ఫ్లవర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. మీ దగ్గర పొడవు ఎక్కువ ఉన్న పీసు 30 అంగుళాలు ఉన్న పీసు ఉంటే మనం అసలు జాయిన్ చేయాల్సిన అవసరమే లేదండి. నా దగ్గర లేదు కాబట్టి నేను 2 పీసులు జాయిన్ చేశాను. చూడండి, నేను క్యాండిల్తో ఎడ్జెస్ అంతా కాల్ చేసేసానండి, పీసులు రాకుండా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే దాన్ని ఫోల్డ్ చేసేసి వెనక్కి తిప్పేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 రౌండ్లు తిప్పిన తర్వాత మనము క్లాత్ ఏదైతే పై వైపున ఉందో దాన్ని ఆపోజిట్ వర్షన్లో ఫోల్డ్ చేయాలండి. మడత పెట్టేసేయాలి. కిందకి వెనక్కి తిప్పి కిందకు పెట్టేసేయాలండి. ఇక ప్రతిసారి మనం అదే విధంగా క్లాత్ని వెనక్కి తిప్పి కిందకు పెట్టేసేయాలండి. చూశారు కదా, మనం ఎడం చేతితో 2 ఫింగర్స్ని మధ్యలో ఈ ఫ్లవర్ని పెట్టేసేసి బొట్టను వేలితో పైన సపోర్ట్ ఇవ్వాలండి. తర్వాత దాన్ని ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ మనం దాన్ని జరుపుకుంటూ సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం క్లాత్ని పెట్టేసుకోవాలండి. ప్లస్ మనం ప్రతిసారి ఆ కోప్ వస్తుంది కదండి, అది ప్రతిసారి మధ్యలో మిడిల్లో, రెండిటికి మధ్యలో మిడిల్లో వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ని ఫామ్ చేసుకోవాలండి. చూసారు కదండి, సింపుల్గా 2 నిమిషాల్లో మనకు అందమైన రోజ్ ఫ్లవర్ అయితే తయారవుతుందండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎక్కడైతే ఫినిష్ చేశానో అక్కడ జాగ్రత్తగా పట్టుకొని మనం ఆల్రెడీ దారం ఎక్కించి పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి నేను కింద నుంచి పైకి టాకాలు వేసేస్తున్నానండి. చూడండి, ప్రతి చోట జాయింట్ ఎక్కడైతే కనపడిందో అక్కడి నుంచి నేను టాకాలు వేసేస్తున్నాను. ఇది వేయకపోయినా పర్వాలేదండి, అడుగున మనం దారాన్ని మెలకు చుట్టేసేసి ముడేస్తాము ఉంటుంది. కానీ మనకి ఎక్కువ లైఫ్ ఉండాలి అంటే మనం దీన్ని చక్కగా ఈ విధంగా అయితే సేమ్ కలర్ థ్రెడ్ వేసుకొని టాకాలు వేసేసుకుంటే అయిపోతుందండి. చూడండి, అడుగుని తిప్పేసి ఈ విధంగా మనం దాన్ని చుట్టేసేసి పూల మాల కట్టినట్లు ముడి వేసేసుకోవాలండి. అయిపోయింది. కట్ చేసేసుకొని మనకు కావాల్సిన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక చెప్పాను కదండి బైండింగ్ వైరు, అదేదైతే ఉందో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చుట్టేసేసుకోవాలండి.
చుట్టిన తర్వాత మనకి ఎంత పొడవైతే అంటే మనం ఏ వాజులో ఏ హైట్లో వేసుకుంటున్నామో ఆ ఫ్లవర్ని అంత పొడవు ఉండేటట్లు కట్ చేసేసుకొని తర్వాత గ్రీన్ కలర్ పేపర్ని ఒక చిన్న పీసు కట్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత ఫ్లవర్ నడుక్కు అయితే తిప్పేసి స్టార్టింగ్లో మనం వైర్ చుట్టిన దగ్గర ఫెవికాల్ అయితే చుట్టూరు వేసేసుకొని ఈ గ్రీన్ కలర్ పేపర్ని అయితే చుట్టేసుకోవాలండి. 4-5 రౌండ్స్ ఒకే చోట చుట్టిన తర్వాత దాన్ని కొంచెం కిందకు తీసుకొచ్చేసేసి ఆ వైర్ కనిపించకుండా మనం చుట్టేసుకోవాలండి. గ్రీన్ టేప్ ఉంటే గ్రీన్ టేప్ అయినా చుట్టేసుకోవచ్చండి. ఇదైతే చాలా తక్కువ ఖర్చులో అయిపోద్దని నేను కలర్ పేపర్ని యూజ్ చేసేసానండి. ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. అయిపోయిందండి. చూసారు కదండి ఎంత చక్కగా అందంగా వచ్చినాయో. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ ఫ్లవర్స్ని మీరు కూడా వేస్ట్ క్లాత్ని ఉపయోగించి చేసుకొని ఇంట్లో అందంగా అలంకరించుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి.